పాడదామందరూ కలిసి. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుట్టురులలో మరువక మొరలిన, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, మరణ పుట్టురులలో మరువక మొరలిన, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను, అదరెను ధరణి భయకంపము చే, అదరెను ధరణి భయకంపము చే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు, పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను, పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను, తన నోటా నుండి వచ్చిన యాజ్ఞి, తన నోటా నుండి వచ్చిన యాజ్ఞి, దహించి వేసెను వైరులనెల్లను, దహించి వేసెను వైరులనెల్లను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటలు చేయను, మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. పాడదామా స్వరమైతే బిగ్గరగా. 1 2 3 sing. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమిచ్చెను అపవాదికిని, అపజయమిచ్చెను అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యేసు యెహోవా
వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమావే. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నీరు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే ఎగసిపడే తుఫానుల్లో నీవే నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. నన్ను చుట్టిన నెమ్మది సెలవిచ్చెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన నెమ్మది సెలవిచ్చెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. కాలము నాతో నావు, నీరు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సగమంత స్వరమెత్తి ఎగసిపడే తుఫానుల్లో నీవే
దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సంగమంతా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. Come on, declare the name of the Lord. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. Yes, Lord, we worship you, Jesus. Lord, every sickness, Lord, every trial, every difficult situation is under your feet, O Lord. Hallelujah, hallelujah. We declare it in the name of Jesus. యేసు నీకు స్తోత్రం. అది ఏ వ్యాధైనా, అది ఏ రోగమైనా, ఏ ప్రతికూల పరిస్థితి అయినా అది నీ పాదముల క్రింద అయ్యా నీకు స్తోత్రం. దేవా, అపవాదిని శీఘ్రముగా మా పాదముల కింద త్రొక్కి అధికారం ఇచ్చిన వాడా నీకు స్తోత్రమని సంఘమంతా మీ చేతులు ఆయన వైపు చాపి యేసు నీకు స్తోత్రం. హల్లెలూయా. నా పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్నాను, నా మీద ఎగసి పడుతున్న అలలతో నేను మాట్లాడుతున్నాను. సర్వాధికారం కలిగిన దేవా యేసు నీకు స్తోత్రం. అవి నీ పాదముల క్రిందే. గొప్ప రాజా నీకు స్తోత్రం. హల్లెలూయా. We lift your name above all names. We magnify your name. Hallelujah, hallelujah. సంగమంతా స్వరమెత్తి దేవానికి స్తోత్రం. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించే చక్కటి అవకాశాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు దయచేశారు. అందును బట్టి నేను వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. వర్షిప్ టీం ఎంతో చక్కగా మన ఆరాధనలో నడిపించారు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మేకింగ్ ఇంటర్సెషన్.
మధ్యవర్తిత్వం చేయడం అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 18 వరకు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరులారా, మధ్యవర్తిత్వం మన జీవితంలో మనము ఏ విధంగా మధ్యవర్తిత్వం చేయొచ్చు, లేదా విజ్ఞాపన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఒక కష్టంలో ఉన్న వారి కొరకు, ఒక బాధలో ఉన్న వారి కొరకు, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, ఎన్నో రకాలైన సమస్యల్లో చిక్కుకొని పీడించబడుతున్న వారి కొరకు ఎలాగా మధ్యవర్తిత్వం నెరపవచ్చు, ఏ విధంగా మధ్యవర్తిత్వం జరపవచ్చు అని అంటే, మనకు మాదిరి యేసు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చారు. He came to this world as a mediator. Jesus Christ is the only mediator who came from heaven to earth. పరలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చిన ఒకే ఒక మధ్యవర్తి ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి చివరి గడియలో లేక చివరి అంకములో యేసు ప్రభువారు ఆయన సిలువలో వ్రేలాడి ఇరువురు దొంగల మధ్యలో ఉన్నటువంటి యేసు ఆయన దూషిస్తూ ద్వేషిస్తూ ఉన్నటువంటి ప్రజలందరి వైపు చూచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని మనుషులకును తండ్రి అయిన దేవునికిని మధ్యవర్తిగా క్షమించుము అని ప్రార్థించాడు. ఇది యేసు చేసిన గొప్ప మధ్యవర్తిత్వం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, కనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఎలయనగా మరణము పొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. యేసు ప్రభువారు తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపన చేశాడు. ప్రాణాన్ని ధారపోశాడు, అతిక్రమము చేయువారిలో ఎంచబడ్డాడు, పాపాన్ని భరించాడు. ప్రజల కొరకు, తిరుగుబాటుదారుల కొరకు విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన ఆయన పాపుల కొరకు, వ్యతిరేకుల కొరకు, తిరుగుబాటుదారుల కొరకు ఆయన విజ్ఞాపన చేశారు. అందుకనే యేసు ప్రభువారు కూడా ఏమన్నారంటే, మీరు పరలోకపు తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయుడి అని చెప్పాడు. మనం శత్రువులను సహితము దీవించు ప్రభువా అని ప్రార్థించే వాళ్ళగా మనం ఉండాలి. అలా ప్రార్థించేటటువంటి చక్కటి మనస్తత్వం, వ్యక్తిత్వం మనందరం కూడా కలిగిన వారిగా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ దినాన్న అలాగూ యేసు మధ్యవర్తిత్వాన్ని జరిపాడు. అలాగుననే దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రభువా వీరిని క్షమించు ప్రభువా అని ఎవరైనా మనల్ని హింసిస్తూ ఉంటే, మనల్ని దూషిస్తూ ఉంటే, మనల్ని ద్వేషిస్తూ ఉంటే, మన అపార్థంగా చెడ్డ మాటలు మన మీద పలుకుతూ ఉంటే వాళ్ళ కోసం ప్రభు దగ్గర విజ్ఞాపన చేయాలి. అంతేగాని వారిని ద్వేషించకూడదు, వారిని దూషించకూడదు, వారి ముఖం మీద మనము వారిని తృణీకరించకూడదు, వారికి ముఖం తిప్పకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రభు వలె మనం కూడా ఉండాలి కదా అనే స్ఫూర్తితో, స్పృహతో బ్రతికే వాళ్ళగా మనం అందరం ఉండాలి. దేవుని వాక్యం మనకు చెప్తున్న మరొక విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనము
ఏం చేయాలి అని అంటే వీ నీడ్ టు ఇంటర్సీడ్ ఫర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కొరకు మనం విజ్ఞాపన చేయాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మను అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఏమంటాడంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకుంటారు, నేను తండ్రిని వేడుకొందును. యేసు ప్రభువారు తండ్రి ఎదుట మధ్యవర్తిగా వేడుకుంటూ, అయ్యా మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకాయ్ వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించను. నేను వేడుకుంటాను, ఆయన మీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను ఈ విశ్వాసులైనటువంటి ప్రజలకు మీరు ఆదరణకర్తగా వారి దగ్గరికి పంపించండి. ఆయన వీరి దగ్గరికి వచ్చి వీరిని ఆదరించేటట్టుగా ఆదరణకర్తను పంపించండి అని మధ్యవర్తిత్వాన్ని జరిగిస్తూ ఆయన విజ్ఞాపన చేశాడు. ఇక మూడవది, యేసు చేసిన విజ్ఞాపనలో మూడవ భాగం ఏంటంటే ప్రజల యొక్క కాపుదల కొరకు ఆయన విజ్ఞాపన చేశాడు. యేసు పాపుల కొరకు విజ్ఞాపన చేశాడు. తర్వాత పరిశుద్ధాత్మ కొరకు వేడుకొని విజ్ఞాపన చేయటం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన రావడం వల్ల మనకు ఆదరణ, మనకు ఆశ్రయం, నెమ్మది కలగటానికి కారణమైంది. పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గుచ్చి నీతిని గుచ్చి మనల్ని ఒప్పింప చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియకపోతే అలాగూ ప్రార్థన చేయడానికి మనకు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్య సత్యాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలా జ్ఞాపకం చేయటం ద్వారా సమయస్ఫూర్తిగా మనం వ్యవహరించే అవకాశాన్ని మనకు దయచేస్తున్నాడు. చూసారా, మేకింగ్ ఇంటర్సెషన్, మధ్యవర్తిత్వాన్ని జరిగించటం. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మధ్యవర్తిత్వం చేయడం అనేటటువంటి ఈ విషయాన్ని మనం చూస్తే పాపుల కొరకు ఆయన చేశాడు, పరిశుద్ధాత్మ కొరకు ఆయన విజ్ఞాపన చేశాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. విజ్ఞాపన మంచిదే కదా. ఏలియా విజ్ఞాపన చేశాడు. యేసు విజ్ఞాపన ద్వారా మనం దీవించబడే అవకాశం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మధ్యవర్తిత్వం చేయడం గూర్చి మీరు మాకు తెలియచేశారు. ఏలియా విజ్ఞాపన చేశాడు. యేసు మీరు పాపుల కొరకు విజ్ఞాపన చేశారు. పరిశుద్ధాత్మ కొరకు విజ్ఞాపన చేశారు. మీరు చేసిన విజ్ఞాపన ద్వారా మాకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవునిని బట్టి, ఆయన ఇచ్చే ఆదరణను బట్టి, సర్వసత్యములోనికి నడిపించే నడిపింపును బట్టి, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన చేయుటకు సహాయము చేయుటను బట్టి, మాకు నీ వాక్యములో ఉన్నటువంటి విషయాలను నేర్పించడాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువా మేము కూడా విజ్ఞాపన చేసే ఆత్మను కలిగిన వారమై మధ్యవర్తిత్వం నిరపుతూ నశించు ఆత్మల కొరకు ప్రార్థన చేసేవారిగా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనుటకు విజ్ఞాపన చేసేవారిగా మేము ఉండడానికి సహాయం చేయమని దయ చూపించమని క్రీస్తు యేసు ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి బిడ్డ కూడా విజ్ఞాపన చేసేవారిగా యేసు నామములో మారుదురుగాక. యేసు ప్రభువా, నిన్ను పోలిన వారిగా మేము జీవించడానికి, ఏలియాను పోలిన వారిగా మేము కూడా మార్చబడ్డానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమెన్. కృప మీ అందరికీ తోడైనును గాక. కృపా సమృద్ధి సంవత్సరములో సమృద్ధి మీ అందరికీ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా పోరాటములో మిమ్మల్ని కలుసుకునే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు అల్పుడైన నాకు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో మనం ఇంకా ముందుకు సాగుదాం. కృప అందరికీ తోడైయుండును గాక. ఆమేన్.